యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ ఖాతాలో మరో బెస్ట్ మూవీగా ఈ సినిమా చేరిపోయింది. సందీప్ కిషన్ తన నెక్స్ట్ మూవీని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సందీప్ కిషన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రాజ్ అండ్ డీకే ద్వయంలో వచ్చిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 1, ఫ్యామిలీ మ్యాన్ 2 ఈ సిరీస్ లో సీజన్ 3 కూడా స్టార్ట్ కాబోతోందట. ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ ని త్వరలోనే పట్టాలెక్కించాలని ఈ దర్శకులు ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత విలన్ గా నటించింది, మెప్పించింది. ఆమె బోల్డ్ అండ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కి బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. వారితోనే సమంత సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ చేసింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. దీని తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 3 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ లో సందీప్ కిషన్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు అనేది క్లారిటీ లేదు. సమంత కూడా ఈ సిరీస్ లో ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సమంత కూడా నటిస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ 3 కి మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఊరి పేరు భైరవకోన సినిమాతో సందీప్ కిషన్ మరలా తన ఇమేజ్ ని నిలబెట్టుకున్నాడు. ఇదే స్పీడ్ తో నెక్స్ట్ కూడా డిఫరెంట్ కథలతో మూవీస్ ని చేస్తూ మార్కెట్ ని ఎంతవరకు పెంచుకుంటాడనేది తెలియాలి. అయితే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఒకవేళ హిట్ అయితే సందీప్ కిషన్ నార్త్ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతాడు. ఇది తన కెరియర్ కి బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది.